సో కమింగ్ టు చిరంజీవి గారు, మెగాస్టార్, అప్పట్లో సుప్రీం హీరో అని కూడా అంటూ ఉంటారు. సో ఆయనతో వర్క్ చేసినప్పుడు ఆయన ఏమన్నా అడ్వైజెస్ ఇచ్చేవారు? అయ్యో చాలా బాగా ఇన్వాల్వ్ అవుతారండి. ఇన్వాల్వ్ అవుతారంటే చాలా బాగా చెప్తారు ఆయన. వెరీ గుడ్ జడ్జర్ ఆఫ్ ఫిల్మ్స్. చాలా బాగా జడ్జ్ చేస్తారు ఆయన సినిమా. ఆయన కొన్ని సినిమాలు నాకు ఓపెన్గా నేనేం కరెక్ట్ చేయలేను ఈ సినిమాని అంటే, ఆయన చేసిన సినిమా కాకుండా అంటే నేను పేరు చెప్పకూడదు. ఆయన ఫ్యామిలీలో ఒక అబ్బాయి సినిమా మేము చేస్తున్నప్పుడు ఓపెన్గా అన్నాడు. ఆయనకి పంపిస్తే ఇంక ఏదో ఏదో అమ్మేసి మీరు ఎంత సేఫ్ అవ్వగలరో చూడండి, బయస్ని మోసం చేయకుండా చూడండి అని చెప్పేశాడు ఆయన. నేను కరెక్ట్ చేయలేను ఈ సినిమాని అన్నారు. మేము ఆల్రెడీ చెప్పిన మాట అనమాట. ఆయన అలా అంత పర్ఫెక్ట్గా ఆయన చాలా ఓపెన్గా ఉంటారు. సినిమాలకి ప్రాణం పెడతారండి. సినిమాలకి ఏం కావాలి 10 రోజు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఎలా వస్తుంది ఏంటి, ఎంత బాగా వస్తుంది బాగా ఇంకేమైనా చెయ్యాలా, మూవీ అది సాంగ్స్ అప్పుడు ఏమన్నా ఇన్వాల్వ్ అవుతారండి. ఏమన్నా ఎక్కడైనా కొంచెం సింక్ లేకపోతే సింక్ చెప్తారు ఆయన, ఆ షాట్ ఒక్కసారి చూసుకోండి అని. ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకే, సో మంచి వర్క్ డెడికేట్ బాగుంటుందండి. ఇప్పుడు బాబు గారా బాగున్నారా సినిమా జరిగినప్పుడు కళ్యాణ్ బాబునే ఆయన నేను బంగీ జంప్ చేశాను, మీరు రష్ ఒకసారి చూపించండి ఆయనకి అని చెప్పి చూపించాం. అలాంటివన్నీ ఉంటాయి. ఆయన అంటారు కళ్యాణ్ బాబు చూసి బాగా చేశారు అన్న, ఇలాంటివన్నీ చేయకూడదు, ఎందుకు నడువు నొప్పులు వస్తాయి ఫ్యూచర్లో అలా ఆయన బాధపడిన రోజు. ఇవన్నీ ఉంటాయండి. అది పాజిటివ్ గా చాలా బాగుంటుంది. అయ్యో అసలు ఫెంటాస్టిక్ బాండ్. అండ్ అలాగే డాడీ మూవీ అనేసరికి ఎంటర్టైన్మెంట్ ఉంది, మంచిగా ఫీల్ గుడ్ మూవీ, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. పాప సీన్ ఏదైతే ఉంటుందో అందరికీ కంటతడి తెప్పిస్తూ ఉంటుంది ఆ పాట కానీ అది. సో అది ఎడిట్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఫీల్ వచ్చింది మీకు? లేదండి, అది జనరల్గా మేము ఎక్కువ సినిమాలు ఇంట్లో డిస్కస్ చెయ్యం. సినిమా టాపిక్ ఇంట్లో తీసుకురాము. బట్ డాడీ సినిమాకి నాకు కనెక్ట్ అయ్యాను నేను. డబ్బు లేకపోతే ఎంత ఇబ్బంది పడతాం అనేది ఆ సినిమా. అంటే బిడ్డ ప్రాణాలు కోల్పోవడం, డబ్బు లేకపోవడం వల్ల ఏంటి ప్రాబ్లం, ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం, ఎంతమంది ఎవరిని ఎక్కువ నమ్మకూడదు, అలాంటి ఎక్కడో ఆ సినిమా నేను కనెక్ట్ అయ్యా. నాకు బాగా నచ్చింది. కొన్ని పర్సనల్ గా కనెక్ట్ అవుతూ ఉంటాయి. అలాగే కొన్ని సినిమాలు ఉంటాయి, అది రియల్ లైఫ్ లో మనకి ఎక్కడో చిన్న మన లైఫ్ ని ఎక్కడో టచ్ చేసినట్టు ఉంటాయి. అవన్నీ పెద్ద హిట్లు అవుతాయని మా నమ్మకం కూడా. డాడీ సినిమాలో సురేష్ కృష్ణ గారు అడిగేవారు మమ్మల్ని, ఈ సినిమా ఎలాగో, ఈ సీన్ ఎలాగుంది వెంకటేష్, ఈ సినిమా. ఆయన సినిమాలు చాలా చేశాను సురేష్ కృష్ణ గారు, ఆయన ఎక్కువ నేర్పించారు కూడా. ఆయన అడిగేవారు అనమాట, ఇల్లంతా నేను గ్లాస్ సెట్ వేసాను వెంకటేష్ ఎలాగుంది అని. చాలా బాగుంది సార్ అన్న. లేదు కొంతమంది కమెంట్ చేశారు, ఏంటి బెడ్రూమ్ కూడా గ్లాసులు వేస్తారు మీరు, అది ఏంటిది అని అన్నారు. అంటే నాకేం అర్థం లేదు, మీకు ఎలా అనిపిస్తుంది, బాగుంది సార్, అంత సింపుల్గా చెప్పేవంటి బాగుందని అని ఒకే ఒక పర్టికులర్ సీన్ గురించి చెప్పాడు ఆయన. కూతురు పాప చనిపోయిన తర్వాత చిరంజీవి గారి ఇంటికి వస్తారు. అక్కడ ఒక చిన్న ల్యాంప్ ఉంటుంది, దీపం వెలిగిస్తారు. ఆ ల్యాంప్ ఉంటుంది, సమంత గారు మధ్యలో కూర్చొని ఉంటారు, సిమ్రన్ మధ్యలో సెంటర్లో కూర్చొని ఉంటారు. కూర్చుంటే ఈ ఒక్క సీన్ గురించే నేను గ్లాస్ హౌస్ వేయించాను వెంకటేష్ ప్రొడ్యూసర్కి చెప్పి అని అన్నారు. ఏం సార్ అన్న అంటే, వర్షం పడుతూ ఉంటుంది, మొత్తం ఇల్లే ఏడుస్తుంది అన్నట్టు దారులు కారుతాం, దాని గురించి పెట్టాను వెంకటేష్. అమ్మాయి సిమ్రన్కి ఫేస్లో కూడా దారులు వచ్చినట్టు లైటింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ ఒక్క సీన్ గురించి చేశానంటే, అయ్యో ఇంత బాగా ఇంత ఆలోచించారా సార్ అనుకున్నా. ఎంత డెప్త్ ఉంది చూడండి. అప్పుడు అనిపించింది మాకు, అబ్బా ఇలా ఆలోచిస్తారా డైరెక్టర్స్ అని. బరియల్ గ్రౌండ్లో కూడా చిరంజీవి గారు పాపని చనిపోయిన తర్వాత బరీ చేసిన తర్వాత ఆయన డెడ్ బాడీ ఆయన బరీ చేసిన తర్వాత పడుకుంటారు. ఆయన పడుకుంటే ఇది ఎలాగుందన్నారు. బాగుంది సార్, చాలా బాగుంది అన్న, నువ్వు సింపుల్గా చెప్పేస్తున్నావు అన్నిటికీ బాగుందని, దాన్ని ఎంత కష్టపడ్డామని తెలియట్లేదు నీకు. ఆడపిల్లలు లేడీస్ ఎలా పడుకుంటారంటే, బిడ్డని ఆయన కరెక్ట్గా బరీ చేసింది ఆయన స్టమక్ దగ్గర ఉండి కాలు చేతుల్లో పెట్టి పడుకుంటాడు ఆయన షాట్లు. అవును, అది నా బిడ్డ భూమిలోకి వెళ్ళిపోయిందన్న సెన్స్ తోటి తీశాను వెంకటేష్ అన్నారు. అవన్నీ వింటున్నప్పుడు మాకు అబ్బా ఏడుపు కూడా ఆటోమేటిక్ గా కళ్ళలో వాటర్ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటివి చెప్తా ఉంటారు వాళ్ళు, అవి చెప్తున్నప్పుడు మనకు ఆ ఫీల్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ పాప కూడా మంచి ఎగ్జాంపుల్స్ అండి ఇవన్నీ, మనకి లెసన్స్ లా ఉంటాయి. ఓ ఇంత కష్టపడతారా, ఊరికనే సెట్ వేసారని కాకుండా దీనికి ఒక కథ ఉంది. బట్ వీళ్ళు ఇంత డెప్త్ గా ఆలోచించి ఇంత చక్కని అవుట్పుట్ తీసుకొస్తూ ఉంటే ఆడియన్స్ ఒక మాటలో చెప్పేస్తారు. బట్ మనకి
మనకి అది హిట్ అవ్వడం ఫ్లాప్ అవ్వడం మనకు నచ్చిందా లేదా అనేది మెయిన్. కొన్ని మనసుకు నచ్చే మూవీస్ ఉంటూ ఉంటాయి, ఉంటాయి. బయట ఎలా వెళ్తుంది అనేది కాకుండా. అలా ఉంటాయి అన్నమాట. సైలెంట్ గా చూసేటప్పుడు వితౌట్ ఆర్ఆర్ చూస్తాం, ఉమ్, కాబట్టి వితౌట్ ఎఫెక్ట్స్ చూస్తాం. అక్కడే మీ ఫీల్ అవ్వాలండి, ఉమ్, ఉమ్. మిగతావన్నీ యాడ్ అవ్వాలి, Yes. అంతేగాని డామినేట్ చేయకూడదు. సౌండ్ ఎప్పుడు సినిమా చూసి సినిమాటోగ్రఫీ బాగుంది అని అంటే సినిమా బాగాలేనట్టు లెక్క. Yes. సినిమా మాట్లాడాలి మాకు, ఉమ్, ఉమ్. అదొకటి. సైలెంట్ గా సౌండ్ తక్కువ తోటి మీరు చూసినప్పుడు ఫీల్ అవ్వాలి, Okay. సౌండ్ డామినేట్ చేయకూడదు. ఉమ్, ఉమ్. ఈ రోజుల్లో సినిమాలన్నీ మాకు డైలాగ్ కూడా మనకి సనగి అనబడవు, డామినేట్ చేస్తున్నాయి సౌండ్. ఓకే, ఆర్ఆర్ ఎక్కువగా. ఉమ్, అది తేడా ఉంటుందండి. ఇప్పుడు మేము రాజా సినిమా చేసినప్పుడు విక్రమన్ గారు